విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్. ఈ ట్రంప్ అనేటోడు ఎప్పుడు మనకు ఈ షాక్ల మీద షాక్లే ఇస్తున్నాడు. అందుకనే మనము చదువుకొని మనము బాగుపడి మన దేశానికి పెట్టుబడులు తెచ్చుకొని మన దేశంలో మనం పని చేసుకుంటే మన దేశం డెవలప్ అవుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చదువు అయ్యాక అమెరికాలో పని చేయాలంటే $1,00,000 చెల్లించాల్సిందే. ఓపీటీపై కొత్త నిబంధనలను తీసుకొచ్చే యోచన కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులకు దెబ్బనే. ఇప్పుడు $1,00,000 అంటే దగ్గర దగ్గర 95 లక్షలు. ఇక అనుకో అటు ఇటు ₹1,00,00,000 అనుకో. ఇప్పుడు అమెరికాకు పోవాలంటే ఇక ₹1,00,00,000 కట్టుకొని పోవాల్సి వస్తుంది. అంటే అటువంటి పరిస్థితి క్రియేట్ అవుతున్నది. ఎందుకంటే మన దగ్గర నిరుద్యోగము పెరిగింది. ఎవరు కూడా పరిపాలించిన వాళ్ళు చక్కగా పరిపాలించక తన స్వలాభం కోసం సంపాదించడానికి మరిగి దేశాన్ని ఆగం చేసిరు. ఇంతకు ముందున్న 2014 ముందన్న ఈ విదేశాలకు పోయేటోళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండే. మోడీ వచ్చిన తర్వాత విదేశానికి పోయే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే ప్రతి దాంట్లో జీఎస్టీ అని ఒకే వస్తువుని తిరిగి ట్యాక్సీలు వేసి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రజలు ఇక్కడ బతకాలంటే భయపడుతున్నారు. ఎంతో కొంత చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇన్ని రకాల ట్యాక్సీలు కట్టుకుంటూ ఏం మిగులకుంటూ ఎట్లా బతికేది అనే ఒక ఆలోచనతో విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక ఇదే అదనుగా చూసుకొని ఇక వాడు కూడా సందుల సడేమియా అని చెప్పేసి $1,00,000 ఈ అమెరికాకు వస్తే దగ్గర దగ్గర ₹1,00,00,000 కట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుందంటే పాలకుడు పరిపాలించేటోడు సరిగ్గా లేనప్పుడు ఈ విదేశస్తులు ఎవరైనా కూడా మన మీద ఏవైనా ఇటువంటి చేయవచ్చు. ఎందుకంటే మన దగ్గర పరిపాలన చక్కగా లేదు కదా. మనం స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళు పిలిపించుకోవాలి బతిలాడుకుంటూ. అరే మీ దగ్గర నుంచి మమ్మల్ని పంపియండి, ఇక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీల నుంచి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు పిలిపించుకోవాలి. కానీ వాళ్ళు పిలిపించుకుంటలేరు. వాళ్ళు వద్దని తోసేస్తారు బలవంతంగా. ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ లేవు పరిశ్రమలు లేవు. పరిశ్రమ పెట్టుబడులు కూడా మన దేశం నుంచి వెనకకి వెళ్ళిపోతున్నాయి. మీ దేశంలో మేము పెట్టుబడి పెట్టము, మీ ఆర్థిక వ్యవస్థ బాగలేదు, మీ పరిపాలన బాగలేదు అని చెప్పేసి లక్షల కోట్లు వెనకకి వెళ్ళిపోయినాయి. నిజంగా ఇప్పటికైనా నేను చెప్తున్నా కదా, చాలామందికి చదువుకొని మీరు విదేశాలకు వెళ్ళి మంచిగా సంపాదించుకొని ఉంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వచ్చిన కానుంచి ఇటువంటి ఇబ్బందులు ఎక్కువైతున్నాయి. ఏమనంటే నువ్వు హిందువు కాదా, హిందువా. ఈ చదువుకుంటే బలంగా చదువుకుంటే ఈ మతాలను పక్కకు పెడతాడు ఎవడైనా. మతము అనేది నీకు సెకండరీ. ఫస్ట్ నీ భవిష్యత్తు చూసుకోవాలి. నీ భవిష్యత్తే నీ మతము, నీ కులము అన్నీ. నీ చదువుకొని నువ్వు తయారయ్యి స్ట్రాంగ్ అయినాక ఆర్థికంగా బలంగా తయారైనప్పుడు ఈ మతము గీతము అవన్నీ ఏముండవు. ఫస్ట్ నీకు కావాల్సింది. ఇవన్నీ లేకనే యువత ఇట్లా అయిపోయింది భారతదేశంలో పరిస్థితి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మన భారత్ కూడా అదే పరిస్థితికి అంచునకు వచ్చింది. మళ్ళీ ఆగింది, మళ్ళీ దానికి పోతుంది, అది రీచ్ అవుతుంది. అందుకనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మతపరమైన రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతే దేశం ఏమన్నా బాగుపడుతుంది తప్పితే ఈ మతపరమైన రాజకీయాలు చేసుకుంటూ స్వలాభం కోసం కొంతమంది బీజేపీలో ఉన్న నాయకులు ఆ E20 పెట్రోల్ అట E20 ఇథనాల్ తీసుకొని వచ్చి మీరు అవి లబ్బర్లు తీసేసి ఐరన్ పెట్టుకోండి, మార్చుకోండి అంటే మీ లాభం కోసం మీరు ఇష్టం ఉన్నట్టు పరిపాలిస్తామంటే ఎట్లా? అది ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే మీరు. అయితే బీజేపీ వచ్చినాకనే వలసలు ఎక్కువైనాయి. ఇది మాత్రం 100% వాస్తవం. అంతకుముందు విదేశీ చదువులు విదేశాలలో ఉద్యోగాలు చేయాలంటే చాలా తక్కువ. ఏ మండలంకు ఒకలో లేకుంటే జిల్లాల 3-4 అట్లా కనపడుతుండే. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంచి సదురుతున్నారు చాలామంది. వాస్తవం ఇది. ఆలోచన చేయండి, ఎన్ని లక్షల మంది పోయిర్రు అనేది మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. పెరుగుతూనే ఉన్నారు. రోజుకు విదేశాలకు పోతందుకు పెరుగుతున్నారు. పరిపాలన అనుభవం లేదు మోడీ గారికి. ఎంతసేపటికి ట్యాక్సీలు వేయాలి, గుంజాలి, వసూలు చేయాలి, పరిపాలన చేయాలి. ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఇప్పుడు పక్కోడు కూడా ఇప్పుడు మన ఇంట్లో మన ఇద్దరం కొట్టుకుంటే మూడోనికి సంద అవుతుంది, ఆడొచ్చి ఇక మనకు చెప్తుంటాడు. ఇది పరిస్థితి.